చింతపండు పచ్చడి తయారీ కోసం పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా అలాగే నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఉంచుకోవాలి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయని తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని టొమాటోలు కొంచెం మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్న టమాటోలు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం కొన్ని నీళ్లు వేసుకొని పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి. కొంచెం గ్రైండ్ అయితే చాలు.